హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. మహాలక్ష్మి పథకం గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. మీరు అర్హులో కాదో మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలనేది నేను వీడియోలో చెప్తాను. ఈ పథకం పొందడానికి ఏ అర్హతలు ఉండాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, ఎవరికి ఇవ్వబోతున్నారు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మహాలక్ష్మి పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. ఎప్పుడు అమలు చేయబోతున్నారో కూడా నేను వీడియోలో చెప్తాను. అలాగే ఈ పథకం పొందడానికి అర్హతలు ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. అర్హులైన మహిళల ఏజ్ 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళై ఉండాలి. రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఇలాంటి మహిళలను ఎంపిక చేసి ప్రతి నెల 2500 అయితే వారి అకౌంట్లలో జమ చేయబోతున్నారు. అలాగే మెయిన్గా మ్యారేజ్ అయి ఉండాలి. ఈ పథకం కేవలం హౌస్ వైఫ్స్కి మాత్రమే, బయట వర్క్ చేయకుండా ఇంట్లో ఉండేవారికి మాత్రమే. గవర్నమెంట్ నుండి ఎలాంటి పెన్షన్స్ అయినా పొందే వారిని అనర్హులుగా అయితే గుర్తిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకాన్ని ఆగస్టు 15 నుంచి అయితే అమలు చేయబోతున్నారు. అర్హులైన మహిళలకి ప్రతి నెల 2500 అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు. అలాగే మీరు అర్హుల అనర్హులో మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. మహాలక్ష్మి అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళి ఆధార్ కార్డుతో లాగిన్ అవ్వండి. సో మీకు అక్కడైతే స్టేటస్ చూపిస్తుంది. మీరు అర్హులో అనర్హులో తెలిసిపోతుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నా కామెంట్స్లో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.